తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. శ్రీకాళహస్తిలో వైసీపీ నేత ఫ్యామిలీ పైన అర్ధరాత్రి అటాక్ దిగారు కొంతమంది వ్యక్తులు. వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి పైన ఆయన తల్లిదండ్రుల పైన దాడి చేశారు. తలుపులు పగలగొట్టి కత్తులు ఇనుపరాడ్లతో గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో చెవిరెడ్డి తల్లి జయమ్మ మరణించారు. తండ్రి మహాదేవ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాళహస్తి పోలీసులు. శ్రీకాళహస్తి వైసీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపైన అర్ధరాత్రి కొంతమంది దుండగులు దాడికి యత్నించారు. రాజకీయ కక్షలో భాగంగా జరిగిందేనా? ఏకంగా ఒక తల్లి మరణానికి కారణమయ్యారు. తలుపులు పగలగొట్టి కత్తులతో ఇనుపరాడ్లతో చాలా విచక్షణరహితంగా దాడి చేసి చెవిరెడ్డి తల్లి జయమ్మ మరణానికి కారణమయ్యారు. అటు తండ్రి మహాదేవ్ కూడా వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి శ్రీకాళహస్తి పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రెజెంట్ మన విజువల్లో చూస్తున్నట్టుగా చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి అక్కడ విజువల్లో కనబడుతున్నాడు. ఆయన ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్నాడు. తన తల్లి జయమ్మ మాత్రం మరణించారు. ఒకిద్దరి వృద్ధ దంపతులని ఇంత దారుణంగా కొట్టి తలుపులు పగలగొట్టి కత్తులు రాడ్లతో ఇతరత్ర మారణాయుధాలతో ఇంత దారుణంగా వారిపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజకీయ కక్షలో భాగంగానైనా ఇంకేదైనా ఇతరత్ర కారణం ఉందా? ప్రస్తుతానికి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఘటనలో ప్రస్తుతానికి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత విషమంగా ఉన్నారనే పరిస్థితి. జయమ్మ మాత్రం మరణించారు. మరి అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ఘటన పైన పోలీసులు కొంత విచారణ చేపడుతున్నారు. రైట్, మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ ఘటనపై అప్డేట్స్ ఏంటి? అసలు ఎవరు చేసి ఉంటారు? ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉండి ఉంటుంది? ఏదైనా సీసీటీవీ దృశ్యాలు కానీ, లేకపోతే చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డికి వ్యతిరేకులైనా, ఆయనకి రాజకీయంగా ఉన్నటువంటి వ్యతిరేకులై ఈ యొక్క విషయం పైన ఇంత ఎత్తున ఒక దుర్మార్గానికి పాల్పడ్డారా? అటు ముసలబాలైనటువంటి ఆ వృద్ధ దంపతుల పైన దాడి చేయడానికి కారణం ఏంటి? రాత్రి అర్ధరాత్రి చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ మండలం పుల్లారెడ్డి గ్రామం సమీపంలో ఇంట్లో నిద్రిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కొంతమంది వచ్చి దాడి చేసి వాళ్ళ మీద కత్తులతో దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే గాయపాలైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అడిషనల్ ఎస్పీ కావచ్చు, ఇటు డాగ్ స్క్వాడ్ తోటి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా జల్లెడ పెడుతున్నారు. ఎవరు చేశారు నా కోణంలో సాగుతుంది. అయితే ఇది రాజకీయ కక్షల లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైతే గాయపడినటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి కూడా ఒక వ్యక్తి నా మీదగా బాగా వచ్చి దాడి చేశారు, అతను కూడా మాకు తెలిసిన వ్యక్తిగానే ఉన్నాడు, ఎక్కడో చూసిన వ్యక్తిలాగే అనిపిస్తున్నాడు అంటూ కూడా ఆయన మాటలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి టైంలో ఆ టైంలో వెళ్ళి రాడ్లతో కత్తులతో దాడి చేసినంత అవసరం ఏముంది? అంతటి రాజకీయ కక్షలు ఏమున్నాయి? అసలు పూర్తిగా రాజకీయ కోణంలో చూడాలా లేకపోతే వ్యక్తిగత కోణంలో జరిగే అన్న కోణంలో మాత్రం పోలీసు అధికారులు అయితే పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా పూర్తిగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పటికీ ఈ సంఘటన మీద ఇది పూర్తిగా రాజకీయ కోణమా లేకపోతే వ్యక్తిగత కోణంలో ఉన్నట్టు వాళ్ళు కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంధువర్గం అయితే మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతుందనేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే పూర్తిగా ఎవరైతే వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళు అసలు రాజకీయాలు కావచ్చు ఇతర అంశాల్లో కూడా వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అలాంటి వారి మీద ఈ రకంగా కత్తులతో దాడి చేయడం ఎంతవరకు సర్వమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సురేష్, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? ఆ వృద్ధ దంపతులపై ఇంత విచక్షణరహితంగా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అంటే రాజకీయ కుట్రలో భాగంగానైనా ఇంకేదైనా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఆ సమయంలో ఎవరైనా గమనించారా? ఎవరైతే గత రాత్రి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకునింది. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంటే రాడ్లు ఇనుప రాడ్లు వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా, అదే రకంగా కత్తులు కూడా ఉన్నట్టుగా కూడా ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దాడి చేసేందుకు వచ్చినటువంటి వ్యక్తిని కూడా గతంలో నేను ఎక్కడో చూసిన వ్యక్తిలాగే ఉన్నాడంటూ కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఇందులో రాజకీయ కోణం ఎంతవరకు అన్నది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. వీరి ఆరోపణలు మాత్రం కొంతవరకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ కోణంలోనే చేస్తుండొచ్చు, మాకు వ్యక్తిగతంగా ఎవరితో ఎటువంటి గొడవలు లేవనేసి కూడా వీరు ఎవరైతే గాయపడినటువంటి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సరైనటువంటి దర్యాప్తు చేపట్టి ఇది ఇందులో రాజకీయ కోణం ఏంటి లేకపోతే వ్యక్తిగత కారణాలన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తు తేలనుంది.
సో సురేష్, సో చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఆయన దీనికి రాజకీయ కోణంలో చూస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఆలోచిస్తున్నారా? సో ఆ సమయంలో జరిగిన ఘటన పైన ఆ చుట్టుపక్కల వాళ్ళెవరిని గమనించలేకపోయారా? ఒక్కసారిగా ఆ సంఘటన జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, బాగా అర్ధరాత్రి టైం కాబట్టి ఎవరు కూడా అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపలే ఈ యొక్క దాడి అనేది జరిగి వాళ్ళు పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మధుసూదన్ రెడ్డి ఎవరైతే చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తెలుపు చేయనట్టుగా రాజకీయ కక్ష ఉంటే నన్ను ఎదుర్కోలే కానీ ఈ రకంగా చేయడం ఏమైనా చర్య అంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. అదే రకంగా ఒకవేళ లేదు ఇది రాజకీయ కోణం కాదనుకుంటే వ్యక్తిగతంగా మేము ఎవరితో కూడా ఎటువంటి ఎవరితోనూ లేదు, లేకపోతే మేము ఎవరితోనో గొడవలు ఉండో లేకపోతే ఇతర కారణాలు ఉంటే ఈ రకంగా మా మీదకి రావచ్చు, కానీ మేము ఎవరితో అటువంటి ప్రవర్తించే వాళ్ళం కాదు. కాబట్టి ఇది ఎక్కడ పొలిటికల్ గానో ఈ యొక్క దాడిగా ఆయన అయితే పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడు. రైట్. సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఎవరైనా అనుమానిస్తున్నారా? ఇప్పటివరకు ఈ సంఘటనపై అదుపులోకి తీసుకున్నారా? అక్కడ ఆయన తండ్రి కొంత ఆసుపత్రి బెడ్పై చికిత్స పొందుతున్నారు. ఆయన చెప్తున్న వివరాల ప్రకారంగా ఎవరైనా అనుమానం వ్యక్తమవుతోందా? ఎవరైతే ఆ గాయపడినటువంటి మధుసూదన్ రెడ్డి ఆయన చెప్పిన మాటల ప్రకారం పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి అంతా కూడా చేరుకోవడం జరిగింది. పూర్తిగా ఆయన మాట ప్రకారం అసలు తెలిసిన వారే, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలు కూడా ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని నేను చూసినట్టుగా ఉందంటూ కూడా ఆయన మాటల్లో మన వీడియోలో కూడా వినొచ్చు. ఆయన చెప్పిన మాటల ప్రకారం ఎవరు తెలిసిన వ్యక్తే బాగా కాసి ఈ రకంగా దాడికి ప్రయత్నించినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోవాలోనే ఎవరెవరైతే వచ్చారో అక్కడ సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే వీళ్ళకు ఎవరు అనుమానిస్తున్నాడో గాయపడినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటల ప్రకారం అసలు లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరన్న కోణంలో కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తుతో సాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వైసీపీ నేత తల్లిదండ్రులపైన గుర్తులేని వ్యక్తులు వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఏకంగా అటు మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మరణించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో మరి ఆ వ్యక్తులు ఎవరు ఏంటి, కొంత తెలిసిన వ్యక్తులుగానే ఉంది అనేది అటు మధుసూదన్ రెడ్డి తండ్రి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తెలిసిన వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ దంపతులపైన వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులపైన దాడి చేయాల్సి వచ్చింది? కక్షపూరితంగానైనా కుట్రపూరితంగానైనా రాజకీయంగానే ఇంకేదైనా దాడి జరిగిందా? ఏకంగా తలుపులు బద్దలు కొట్టి కత్తులు ఇనుప రాడ్లు మారణ ఆయుధాలతో వచ్చి ఆ వృద్ధ దంపతులపై దాడి చేసిన సంఘటన ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఒక్కసారిగా షాక్ గురైంది. అందరూ కూడా ఒక్కసారిగా ఈ ఘటన తర్వాత ఉలిక్కిపడింది. సో ఘటనా స్థలానికి శ్రీకాళహస్తి పోలీసులు చేరుకునే ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది. సో పూర్తిగా వాళ్ళు అండర్ కంట్రోల్లోకి తీసుకున్నారు ఆ ఏరియా మొత్తాన్ని కూడా, క్రైమ్ ఏరియా మొత్తాన్ని కూడా. సో ప్రెసెంట్ మరి దీని వెనుక ఎవరున్నారనేది పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది. మరి అనుమానితుల్ని అటు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రకారంగా అనుమానితుల్ని ఎప్పుడు అదుపులో తీసుకుంటారు, అనుమానితులు ఎవరు, రాజకీయ కుట్ర దీని వెనుక కారణంగా ఉందా చూడాలి. బాబా అంటున్నాడు. బాబా